ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఒంగోలు కార్పొరేషన్ లో మార్పులు అవేమిటంటే కలెక్టర్ సార్ వచ్చారు అని మన క్యాప్షన్ ఇక్కడ చూడొచ్చు. ఇక ప్రకాశం జిల్లా ప్రత్యేకత చెప్పాలంటే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన నల్లమల్ల కొండలు దర్శనమిస్తాయి. ఇక గుండ్లకమ్మ నది జిల్లాలో ప్రధాన జలవనరు. వెలిగొండ కొండలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఇక తీర మైదానాలు, కొండ ప్రాంతాలు కూడా మనం చూడవచ్చు. ఇక తీర ప్రాంతం, కొండల కలయిక ప్రకాశం ప్రత్యేకత అంటూ మనం చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీలో ముగినున్న స్థానిక సంస్థల పదవీ కాలం స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ రాజాబాబు. ఇక స్పెషల్ ఆఫీసర్లు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం జీవో జారీ చేసినట్లుగా కూడా ఇక మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఉన్న మేయర్లు, కార్పొరేటర్ల పదవీ కాలం ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. అలాగే గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2తో కూడా ముగియనున్నట్లుగా తెలుస్తుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే మనం చూస్తున్నామో ఆ పదవీ కాలం అయితే ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కొత్త ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టే వరకు స్థానిక సంస్థల పరిపాలన స్పెషల్ ఆఫీసర్ల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వెంటనే స్పెషల్ ఆఫీసర్లు విధుల్లో చేరాలని సూచిస్తూ ప్రభుత్వం ఓ జీవో కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మార్కాపురం స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. గుడ్ మార్నింగ్ గగన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ యొక్క స్థానిక సంస్థల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అంటే ఏదైతే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్నటువంటి మేయర్లు, కార్పొరేటర్ల పదవీ కాలం ఈ నెల 17వ తారీఖున ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం ఆ యొక్క ప్లేస్ లో ప్రత్యేక అధికారులను అయితే నియమించింది. ఈ నెల 17 నుంచి కూడా వారు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఒంగోలులో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా అంటే స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ రాజబాబుని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా మార్కాపురంలో వచ్చేసరికి ఆర్టీఓను, అదేవిధంగా చేమకుర్తిలో ఆర్టీఓ, కనిగిరికి ఆర్టీఓ, గిద్దలూరుకు డిప్యూటీ కలెక్టర్లు, అంటే ఎక్కడైతే యొక్క మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ నెల 17వ తేదీన వాళ్ళ యొక్క పదవీ కాలం ముగినున్న నేపథ్యంలో ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే మాత్రం ఆ రోజు నుంచి పాలన సాగబోతా ఉంది. ముఖ్యంగా ఒంగోలులో చూసుకుంటే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ నెల 17 నుంచి కూడా మరి ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే జరగబోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పాలక మండలి 17వ తారీఖున రద్దు అవుతుంది, మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగి ఏదైతే మళ్ళీ కొత్తగా ప్రజాప్రతినిధులు వస్తారో అప్పటి వరకు కూడా వీరు ఆ యొక్క పాలన అయితే మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా స్పెషల్ ఆఫీసర్లు ఏదైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి మాత్రం వారు పాలన కొనసాగించబోతున్నారని చెప్పవచ్చు గగన. అంటే స్పెషల్ ఆఫీసర్ల విధులు ఏ మేరకు ఉంటాయి? అంటే స్థానిక సంస్థల పరిపాలనలో స్పెషల్ ఆఫీసర్ల నియామకం అయితే కొత్తగా ఉంది. అలాగే వాళ్ళు విధులు ఏ విధంగా నిర్వహించే అవకాశం ఉంటుంది? అంటే ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీలకు ఉన్నటువంటి మేయర్లు, కార్పొరేటర్లు వీరందరి పాలక మండలి రద్దయిన నేపథ్యంలో ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమిస్తుంది. వీరు ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు వీళ్ళు చూస్తుంటారు. ప్రధానంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య కావచ్చు, పారిశుద్ధ పనులు కానీ, లేదంటే డ్రైనేజీ సమస్య కానీ, వీటన్నిటి మీద వీరు ప్రధానంగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా అమలు పైన కూడా వీరు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ పాలన అయితే ఉంటుంది. గతంలో చూసుకుంటే రాజకీయ పరంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారి పాలన ముగియనున్న నేపథ్యంలో కొత్తగా ప్రజాప్రతినిధులు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ని ఈ యొక్క పాలన చూస్తూ ఉంటారు కదా. అంటే స్పెషల్ ఆఫీసర్ల విధులు నియమించడంలో అసలు ఏ విధమైన అధికార పరిమితులు ఉంటాయి?
అసలు అంటే వీరికి సంబంధించి రోజువారీ ఆ కార్యక్రమాలు అంటే పాలన పైన సంబంధించి నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటా ఉంటారు. ముఖ్యంగా ఏదైతే అత్యవసరం అంటే ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి అత్యవసర సమయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఇంతకు ముందు వరకు ఏదైతే కొన్ని పనులకు అనుమతులు పొంది ఉంటారో ఆ పనులను మాత్రమే వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజలకు ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి అత్యవసర సేవలు ఏదైనా అవసరమైతే ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ల ద్వారానే ఆ పనులు జరుగుతూ ఉంటాయి. అంటే గతంలో చూసుకుంటే ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి మేయర్లు, కార్పొరేటర్ల ఆ తీర్మానాలతోటి ఈ యొక్క పనులన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి సమస్యలు కూడా నేరుగా వారికి వారు విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లు కూడా వారికి కొన్ని పరిమితులతో కూడినటువంటి విధులు మాత్రమే ఉంటాయి అక్కడ వారికి. కేవలం వాటి వరకు మాత్రమే వాళ్ళు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ఎస్ అంటే స్థానికంగా ఎప్పుడైతే కొత్తగా స్పెషల్ ఆఫీసర్ నియమించారో ప్రజల్లో అయితే కొంత కొత్త వాతావరణం నెలకొంటుంది. అంటే స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏవైతే గతంలో వాళ్ళకి రైట్స్ ఉన్నాయో అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మేయర్లు, కార్పొరేటర్లు సంబంధించి రాజకీయ పరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రజలు ఏదన్నా కానీ పొలిటికల్ వారిని సంప్రదించి వారి ద్వారా పనులు చేసుకునేటువంటి పనులు ఉంటుంటది అనమాట. అయితే ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజలు డైరెక్ట్ గా వారికి చెప్పవచ్చు. అంటే అధికారులకి డైరెక్ట్ ఆ యొక్క సమస్యను తీసుకెళ్లి ఆయన ద్వారానే ఆ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు. అంటే ఏదైతే వారికి సమస్యలు ఉన్నాయో ఎన్నో ఏళ్ళుగా వారికి పరిష్కారం కాని సమస్యలను కూడా ఆ స్పెషల్ ఆఫీసర్లు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా వారి యొక్క సమస్యను ఆ యొక్క ప్రత్యేక అధికారికి చెప్పుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా కూడా వారు కూడా భావిస్తున్నారు. ఏదైతే ఈ నెల 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క మేయర్లు, కార్పొరేటర్ల పాలక మండలి ఉన్న నేపథ్యంలో 17వ తారీఖు వారి పాలక మండలి అనేది రద్దవుతుంది. 17వ తారీఖు నుంచి ఈ యొక్క ప్రత్యేక అధికారులు పదవి పాలన సాగిస్తారంటే ఆ రోజు వారు యొక్క పదవిని బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ రోజు నుంచి ఈ యొక్క పాలన అనేది కొనసాగిస్తుంటారు. ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వేసవి నేపథ్యంలో మళ్ళీ ఎలక్షన్లు జరిగి కొత్తగా ప్రజాప్రతినిధులు వచ్చేంత వరకు కూడా వీరే ఉండాలి. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పైన వాళ్ళు దృష్టి పెడతారు. ప్రధానంగా నీటి సమస్య కావచ్చు, ఈ యొక్క పారిశుద్ధ పనులు కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, ఆ యొక్క ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి పథకాలు అయితే మాత్రం ఎవరికి కూడా ఆటంకం కలగకుండా వారికి నేరుగా అందించేందుకు కూడా వారు కృషి చేస్తారని కూడా చెప్పవచ్చు జగన్. ఎస్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.